దీపారాధన చేస్తే మటుకు ఇంకొక నియమం ఉంది. ఆ నియమం ఏమిటంటే, మన దగ్గర మనం మహానివేదన పెట్టేటటువంటి పద్ధతి ఉంటే అటువంటి వారికి నేను చెప్పక్కర్లేదు. లేని పక్షంలో ఒక ఫలం కానీ ఏదైనా పండు ఉంటే పండు లేని పక్షంలో ఇంత బెల్లం ముక్కైనా నివేదన పెట్టాలి. ఎందుకంటే ఆ జ్యోతి రూపంలో అక్కడ ఉన్నటువంటి స్వామివారిని కానీ అమ్మవారిని కానీ మనం ఆ జ్యోతి రూపంలో ఆహ్వానించాం కదా, అందుకని చెప్పి ఏదో ఒకటి చిన్న నివేదన అనేటటువంటిది చేయాలి. దీపారాధన చేయటంలో ఉన్నటువంటి నియమాలు ఇవి, ఆంతర్యం ఇదండి. కార్తీక మాసంలో చేసే దీపారాధనకి ప్రత్యేకత. కార్తీక మాసంలో ఎప్పుడు చేసినా దీపానికి ప్రాధాన్యత ఉంది, దీపారాధనకి ప్రాధాన్యత ఉంది. ఈ దీప ఆరాధన అని చెప్తారు పెద్దలు. ఎందుకంటే మనం దీపాన్ని ఆరాధిస్తాం కదా, అందుకని ఈ దీపారాధనకి ముఖ్యంగా కార్తీక మాసంలో చేసే దీపారాధన ఎందుకు అంటే, అగ్ని బీజాత్మకమైనటువంటి